ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం స్పెషల్గా చూడబోతున్నాం. పూర్వం రోజుల్లో ఎప్పుడన్నా ఉన్నట్టుండి బంధువులు వచ్చినప్పుడు ఏ వంట లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఆహారం పెట్టడం కోసం అన్నం వండేసి చింతపండు గొజ్జు పిసికేసి దానికి కాస్త ఉల్లిపాయలు ఎర్రకారం ఇట్లాంటివి కొన్ని కలిపేసేసి పచ్చి పులుసు అప్పటికప్పుడు చేసేస్తే ఉప్పు కారం కలిసేసరికి కమ్మగా ఉంటుంది. అలాంటి పచ్చి పులుసుని మనం చింతపండు వాడకుండా పచ్చి మామిడికాయతో టమోటాలు పులుపు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు స్పెషల్గా చూడబోతున్నాం. పచ్చి పులుసు కోసం మనం పచ్చి మామిడికాయని టమోటాలని ముక్కలు కోసుకుని చూద్దాం, తర్వాత గ్రైండ్ చేద్దాం. మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు కూడా ఇందులో కొద్దిగా నీరు వేసేసి గ్రైండ్ చేసేస్తే పులుసులాగా వచ్చేస్తుంది అన్నమాట. మనం చేసుకున్న చింతపండు లేని పచ్చి పులుసు ఇది ఇందులో పోసేసి హ్యాండ్ మిక్సర్ తీసుకుని ఒకటి హ్యాండ్ మిక్సర్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఈ నాలుగుటిని మనం అట్లా వేసేసి కచ్చా పచ్చేలాగా అవటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ బ్లేడ్ తీసి పక్కన పెట్టేసి మనం ఈ బౌల్లో కచ్చా పచ్చాలాగా ఇట్లా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇట్లా తగులుతుంటే అల్లం ముక్క అది నోటికి చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం టేస్ట్ కోసం జీలకర్ర కచ్చా పచ్చగా చేసుకున్నది వేసేస్తాం. చాట్ మసాలా పొడి కొద్దిగా, తేనె 2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది అనమాట సుమారుగా. పులుపు ఎక్కువ ఉంది కాబట్టి టేస్ట్ విషయంలో తేనె వేస్తే తప్ప అది కవర్ కాదు. చూశారు కదా, ఇన్స్టెంట్ పచ్చి పులుసు. న్యాచురోపతి పద్ధతిలో పుల్కా కూరలతో పాటు అవి కొద్దిగా టేస్ట్ బాగోపోయిన పచ్చి పులుసు ఒక స్పూన్తో నంచుకుంటుంటే సులభంగా వెళ్ళిపోతాయి. ఏదీ లేనప్పుడు అన్నంలో పచ్చి పులుసు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. అది ఎలా ఉందో ఒక్కసారి నేను చేశాను కదా, అంటే ఈ పద్ధతిలో ఇట్లా ఎప్పుడన్నా చేసుకోవటం నాకు బాగా అలవాటు. అందుకని ఈసారి ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం జీ తెలుగు వంటల్లో చూపించిన ఈ పచ్చి పులుసుని స్పెషల్గా ఈ సందర్భంగా మీకోసం నేనే స్వయంగా చేసి చూపించాను. పులుపు, కారం, తీపి 3 కలిసేసరికి ఏదైనా ఉప్పు లేని లోటు తెలియకుండా కమ్మగా ఉంటుంది. బాగుంది. కొద్దిగా కూడా డిఫరెన్స్ తెలియట్లేదు ఉప్పు లేదని. ఉప్పు ప్రధానంగా హాని కలిగిస్తుంది, దాని తర్వాత చింతపండు. ఈ 2 లేకుండా కానీ మనం చేసుకోగలిగితే ఈ పచ్చి పులుసు వల్ల కడుపులో మంటలు, ఎసిడిటీలు అసలు రానే రావు. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ అవడానికి కూడా చింతపండు ఎక్కువ కారణం. అది లేకుండా ఇట్లా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ప్రతిరోజు ఎపిసోడ్లో భాగంగా ఏదో ఒక రకంగా చిట్కాలు చెప్తూనే ఉన్నారు, ఏదో ఒక రకంగా ఉపాయాలు అందిస్తూనే ఉన్నారు. ఈరోజు స్పెషల్గా డయాబెటిక్ ట్రిప్లో డాక్టర్ గారిని అడిగి డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఏ చిట్కా పాటించినా లేదంటే ఏ పదార్థం ఎక్కువ తీసుకుంటే గనక షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందో తెలుసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.